Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక సోషల్ మీడియా పోస్ట్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఇందులో నేను న్యూ ఫైల్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకోవాలన్నమాట. విడ్త్ వచ్చేసి 1080 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1080 పిక్సెల్స్ అండ్ రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ రిమైనింగ్ యాజ్ అలాగే పెట్టేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇందులోకి మనం ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను ఇట్లా మౌంటైన్స్ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లోకి. సో సింపుల్గా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఇలా ప్లేస్మెంట్ అయితే చేసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను సాలిడ్ కలర్ అనేది ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన కలర్ అనేది ఇక్కడ నుంచి మనం సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ అని ఉంది కదా, చూడొచ్చు మనం ఏదైతే కలర్ సెలెక్ట్ చేస్తున్నామో అది ఇక్కడ మనకు సెలెక్ట్ అవుతుంది. ఆరెల్స్ మనం ఇక్కడ నుంచి కూడా మనకు కావాల్సిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ పైనకి రాగానే చూడొచ్చు మనం ఎక్కడైతే క్లిక్ చేస్తున్నామో ఆ కలర్ అనేది ఇక్కడ మనకు తీసుకుంటుంది, ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేను ఈ కలర్ని అయితే పిక్ చేసుకున్నాను. పిక్ చేసేసుకొని ఈ సాచురేషన్ ఆప్షన్ ఎస్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సాచురేషన్ అయితే ఇంక్రీజ్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటాను. సో మనకి ఇక్కడ ఒక కలర్ అయితే వచ్చేసింది. ఆ కలర్ని పైన పెట్టేసుకున్నాం, పైన లేయర్లో. సో మనకి ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచి నేను ఒపాసిటీ అనేది తగ్గించుకుంటాను. సో సమ్వేర్ అరౌండ్ 80 అలా పెట్టేసుకుంటాను. ఓకే, రెక్టాంగిల్ టూల్ అయితే తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఒక షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా. సో డ్రా చేసేసుకున్న తర్వాత కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని ఈ షేప్ని అయితే మనం ఇక్కడ కార్నర్కి వచ్చి కీబోర్డ్లో Ctrl+Shift క్లిక్ చేసుకొని ఇలా సైడ్కి అయితే డ్రాగ్ చేసుకోవాలి. సో సమ్వేర్ అరౌండ్ మైనస్, ఇక్కడ మనకు యాంగిల్ చూపిస్తుంది చూడండి, -13 అలా -13 వరకు పెట్టేసుకోవాలి. సో ఇది కూడా సేమ్ -13 వరకు పెట్టేసుకోవాలి. ఓకే, షేప్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటాయి. ఇందులో నుంచి మనకి ఇక్కడ స్ట్రోక్ అని ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో పొజిషన్ వచ్చేసి మనం ఇన్సైడ్ అయితే పెట్టేసుకుందాం అండ్ స్ట్రోక్ సైజ్ వచ్చేసి 4 అలా పెట్టేసుకుందాం. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మనం వైటే పెట్టేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ షాడో ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు రీసెట్ డిఫాల్ట్ అని కొడితే డిఫాల్ట్ ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఒపాసిటీ వచ్చేసి 65 పెట్టేసుకుందాం. డిస్టెన్స్ వచ్చేసి 10 పెట్టేసుకుందాం. స్ప్రెడ్ వచ్చేసి 10 పెట్టేసుకుందాం. సైజ్ వచ్చేసి 30 పెట్టేసుకుందాం. ఓకే, పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనం ఇక్కడ సింపుల్గా ఒక చిన్న రెక్టాంగిల్ టూల్ అయితే డ్రా చేసుకుందాం కింద మనకు టెక్స్ట్ రావడానికి. ఆ రెక్టాంగిల్ టూల్ యొక్క కలర్ అనేది మనం ఇక్కడ నుంచి సింపుల్గా వైట్ అయితే తీసుకుందాం. ఓకే, ప్యూర్ వైట్ తీసేసుకొని ఆ వైట్ కలర్ని కింద ఉన్న రెక్టాంగిల్కి మనం క్లిప్పింగ్ మార్క్ చేసుకుందాం ఈ విధంగా. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ టెక్స్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకు టెక్స్ట్ రావడానికి మనం ఇదైతే ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు రెండింటిని మనం సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్లోకి అయితే యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ గ్రూప్ని మనం ఒక కాపీ అయితే చేసుకుందాం. సో సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే కాపీ వచ్చేస్తుంది. సో ఏదైతే కాపీ వచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ప్లేసింగ్ అయితే ఇలా ఈ విధంగా ఇలా చేసేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కాపీ అయితే చేసుకుందాం. Ctrl+T దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకొక కాపీ చేసుకుందాం. కింద గ్రూప్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని Ctrl+T దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. సో కంప్లీట్గా 4 గ్రూప్స్ని అయితే మనం సెలెక్ట్ చేసుకొని కొంచెం సైజ్ అయితే ఇలా తగ్గించుకొని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. ఓకే, ఇలా సైజ్ తగ్గించేసుకున్న తర్వాత మనం కీబోర్డ్లో Ctrl+R క్లిక్ చేసుకొని ఇక్కడ 2 లైన్స్ అయితే పెట్టేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో దీంట్లోకి మనం ఇది అడ్జస్ట్మెంట్ చేసుకొని దీంట్లోకి మనం ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. సో బ్లాక్ కలర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు రెక్టాంగిల్ టూల్ అయితే ఓపెన్ అవుతుంది. సో దానిపైన మనము ఎగ్జాక్ట్లీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. సో మనకు కావాల్సిన ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. సో అది ఎగ్జాక్ట్లీ దానిపైననే ఇక్కడ ప్లేస్ అవుతుంది. సో ఆ ప్లేస్ అయిన దాన్ని మనం సింపుల్గా క్లిప్పింగ్ మార్క్ చేసుకోవచ్చు అనమాట. సో రైట్ క్లిక్ క్రియేట్ క్లిప్పింగ్ మార్క్స్. సో క్లిప్పింగ్ మార్క్స్ అయిపోతుంది. సో క్లిప్పింగ్ మార్క్స్ అయిన దాన్ని మనం Ctrl+T క్లిక్ చేసుకొని మనకు కావాల్సినట్టు ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇది క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఈ బ్లాక్ పైన క్లిక్ చేద్దాం. సో బ్లాక్ వచ్చేసింది. సో దానిపైన మనం ఇక్కడ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం.
సో ఎగ్జాక్ట్లీ దాని పైన వచ్చేస్తుంది. సో రైట్ క్లిక్ ఇచ్చి మనం ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ పైన క్లిక్ చేసుకుంటే క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. Ctrl+T క్లిక్ చేసుకొని మనకు కావాల్సినట్టు ఇక్కడ మనం సైజ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, సో సేమ్ అలాగే రిమైనింగ్ కూడా క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. ఓకే, ఇలా 4 అయితే వచ్చేసినాయి అనమాట మనం. ఓకే, కాకపోతే ఇలా ఇమేజెస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఈ వైట్ లైన్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో అది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన దానిపైన క్లిక్ చేసుకుంటే మనకు ఒక న్యూ లేయర్ వచ్చేస్తుంది. అక్కడ మనం టెక్స్ట్ టూల్ తీసుకొని క్లిక్ చేసుకుంటే మనకు టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది, డిఫాల్ట్ టెక్స్ట్. అది మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. కంట్రోలే ఇక్కడ ఫాంట్స్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి బ్లాక్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఫాంట్ వచ్చేసి ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి 5 పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఇలా ప్లేసింగ్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని నేను సింపుల్గా Ctrl+Alt పట్టుకొని డ్రాగ్ చేసుకుంటాను, కాపీ వచ్చేస్తుంది. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని నేను ఆ స్పెసిఫైడ్ ఫోల్డర్లోకి అయితే వేసుకుంటాను. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకు కేదార్నాథ్కి. సో కేదార్నాథ్ అనే ఫోల్డర్లోకి నేను ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటాను. సో ఇది మనం ముందే ఒక 4 కాపీస్ అయితే చేసుకుందాం, సో దట్ మనకు ఈజీగా ఉంటుంది అనమాట ఎడిట్ చేసుకోవడానికి. ఓకే, సో ఇలా ఇమేజెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ అనమాట. సో బీజీ అని పెట్టేసుకుందాం. సో ఇక్కడ మనం టెక్స్ట్ అయితే తీసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. డిఫాల్ట్ టెక్స్ట్ అయితే వస్తుంది, దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. కంట్రోలే ఇక్కడ నుంచి నేను ఫాంట్ కలర్ అనేది చేంజ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నుంచి నేను ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే, ఇది మన హెడ్డింగ్ అనమాట. సో సెంటర్లో పెట్టేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే కాపీ వచ్చేస్తుంది. డబల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకోవచ్చు. కంట్రోలే ఇక్కడ నుంచి నేను ఫాంట్ అయితే చేంజ్ చేసుకుంటాను. చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి నేను ఫాంట్ కలర్ అయితే వైట్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే ఇది మనకు సెంటర్ నుంచి అలైన్ అవుతుంది అనమాట. సో ఇది మనం సెంటర్లో పెట్టేసుకొని డబల్ క్లిక్ ఇచ్చి దీని కలర్ దీని సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే సెంటర్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ టెక్స్ట్ని నేను ఒక కాపీ అయితే చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని డబల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేస్తాను. ట్రావెల్ టు దీని కలర్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి నార్మల్ వైట్ పెట్టేసుకుంటాను. అండ్ ఫాంట్ కలర్ వచ్చేసి ఫాంట్ సైజ్ వచ్చేసి 8 అలా పెట్టేసుకుంటున్నాను, కొంచెం తగ్గించుకుందాం. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. అండ్ దీన్ని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుందాం, కాపీ చేస్తుంది, డబుల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట, మనకు కావాల్సిన టెక్స్ట్. సో సింపుల్గా నేను ఫాస్ట్గా టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. అండ్ కింద మనకు ఒక చిన్న బటన్ వస్తుంది అనమాట, బుక్ నౌ అని చెప్పి. ఇలా బటన్ వచ్చేస్తుంది. సో దీని లోపల టెక్స్ట్ అయితే వస్తుంది అనమాట. ఈ బటన్ పైన ఉండాలన్నమాట టెక్స్ట్. అది ఇలా పైన పెట్టేసుకొని టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుందాం. బుక్ నౌ కంట్రోలే టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకుందాం. ఎల్లోలో బ్లాక్ కనిపిస్తుంది నీట్గా కాబట్టి. సో ఇక్కడ దీని సైజ్ వచ్చేసి 5 పెట్టేసుకుందాం. ఓకే, బటన్ సైజ్ తగ్గించుకోవాలి. ఓకే, ఈ బటన్ని బుక్ నౌని రెండింటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి లింక్ లేయర్స్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకుంటే అది మనకు లింక్ అయిపోతుంది అనమాట. ఎక్కడికి మూవ్ చేసినా కూడా అది మనకు ఈజీగా మూవ్ అవుతుంది ఒకేసారి. సో వీటిని కూడా మనం ఇక్కడ అలైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అలైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో ఒక టెక్స్ట్ని కాపీ చేసుకుందాం, కాపీ చేసుకొని ఎడిట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనకు ఫోన్ నెంబర్ వస్తుంది. ఓకే, దీని సైజ్ అనేది మనం ఇక్కడ తగ్గించుకుందాం 5. ఓకే, ఫోన్ నెంబర్, దాని తర్వాత కింద మనకు మెయిల్ ఐడి వస్తుంది అనమాట.
మెయిల్ ఐడి అయితే ఇస్తున్నాను నేను ర్యాండమ్గా. సో రెండు మనకు ఈ బుక్ నో అనేది అవుతుందో ఎగ్జాక్ట్లీ దానికి అలైన్ అయ్యే విధంగా వస్తాయి అన్నమాట. అండ్ వాటి ముందు మనకు దాని యొక్క ఐకాన్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకు కాల్ ఐకాన్ వచ్చేస్తుంది. సో దాని కలర్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు సేమ్ అదే ఎల్లో కలర్ వచ్చేస్తుంది. అండ్ దాని కింద మనకు మెయిల్ ఐడి. సో ఐకాన్స్ అనేటివి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలని చెప్పి నేను ఒక సపరేట్ వీడియో అయితే క్రియేట్ చేశాను. సో ఆ వీడియో అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అండ్ పైన మనకు లోగో వస్తుంది అనమాట. కంట్రోల్ ఇక్కడ నుంచి వైట్ కలర్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఫాంట్ వచ్చేసి ఇక్కడ నేను బోల్డ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో గైస్ మనకు సోషల్ మీడియా పోస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.